నేను ఈ బండి కొని 3 years అవుతుంది. ఇప్పటి వరకు ఇది 29,000 రీడింగ్ అయితే తిరిగింది. ఇప్పటికీ నాకు మైలేజ్ 42 వస్తుంది. చైన్ కూడా ఒరిజినల్దే వాడుతుండా. క్లచ్ ప్లేట్లో ప్రాబ్లం లేదు, పికప్ కూడా సేమ్ ఉంది, సౌండ్ కూడా సేమ్ ఉంది, ఇంజన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పటికీ నేను ఇంజనే ఇప్పిన్ లేదు. కొంచెం టైర్స్ అయితే చేంజ్ చేసిన అండ్ ఫ్రంట్ టైర్ కూడా చేంజ్ చేసిన, ఎందుకంటే మనకి 20,000కే టైర్స్ అరిగిపోతాయి అనమాట. ఇంకా వైరింగ్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. కొంచెం మనకి సెన్సార్ విషయంలో ప్రాబ్లం వచ్చినాయి, అవైతే సాల్వ్ అయినాయి. ఇక ఫ్రంట్ లైట్ కూడా కొంచెం కాలింది, 2-3 లైట్లు ఏమో చేంజ్ చేసిన, ఇంతే. కానీ మనకి మెయిన్గా ఇంజనే కదా. నాకు ఇప్పటికీ మైలేజ్ ఎట్లా వస్తుంది, ఇంజన్లో ఏమీ ప్రాబ్లం లేదు, క్లచ్ ప్లేట్లు ఈవెన్ పికప్లో కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా చైన్ కూడా ఒరిజినల్గా వాడతాను. ఇప్పుడు నేను బండి తీసుకున్నప్పుడు వచ్చిన చైన్ ఇప్పటికీ వాడుతున్నా. 29 రీడింగ్ ఉంది, ఇంకా నేను 5,000 తిరగచ్చు. నేను ఎట్లా మెయింటైన్ చేసినానంటే చెప్తా చూడండి. ఫస్ట్ నేను ఒక్కడనే డ్రైవ్ చేస్తాను దీన్ని, ఎవ్వరు కూడా డ్రైవ్ చేయరు, ఎవ్వరు కూడా. నేను బండి తెచ్చిన ఇప్పటి వరకు నేను ఒక్కడిని ఇచ్చి పెడితే ఎవరు కూడా డ్రైవ్ చేయలేదు. నార్మల్గా నేను తోలిస్తాను అని ఫ్రెండ్స్ అక్కడక్కడ అడిగినారు, అంతేగాని ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది జ్ఞాపకం పెట్టుకొని, మీ బండి బాగుండాలంటే మీరే తోలండి, ఎవరికి వద్దు బండి. ఎందుకంటే నీ బండి నువ్వు బాగా తోలుతావు, వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎట్లా తోలుతారో అదే నీకు తెలియదు కదా. సెకండ్ థింగ్ ఏమంటే చైన్కి మీరు మీ స్టైల్లో చైన్ని మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, ఇంకా ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు. ఒక్కో విధంగా, కొంతమంది ఆయిల్ వేయమంటారు, ఇంకొంతమంది లూబ్ కొట్టమంటారు. నేనైతే లూబ్ యూస్ చేస్తాను ఆ చైన్కి, అండ్ ఇంజిన్ ఆయిల్ యూస్ చేస్తాను. ఇంజిన్ ఆయిల్ నేను కొత్తది తెస్తా కదా దీనికి, మోటోలు తెస్తా, అది 1.5 లీటర్ వస్తుంది. ఆ 1.2 లీటర్ దీనికి పోసేసినాక ఇంకా 300 ml మిగులుతుంది. అప్పుడప్పుడు దీనికి నేను ఫిల్ చేసుకుంటాను ఆయిల్, కానీ మనకి బర్న్ అవుతూ ఉంటుంది కదా మనకి రన్నింగ్లో ఎక్కువ కిలోమీటర్స్ తిరిగినప్పుడు. ఇంకా 300 ml ఉంటుంది కాబట్టి అది దానికి కూడా చైన్కి కూడా కొంచెం వేస్తా, ఇదే అన్నమాట. ఇంకా ఇంజన్ నేను ఆయిల్ మోటోలు వాడుతున్నా. ఫస్ట్ 3 సర్వీస్ నేను సర్వీస్ వాళ్ళదే వాడినా. కూలెంట్ కూడా మోటోల్ వాళ్ళదే యూస్ చేస్తాడా, అండ్ ఇంజిన్ ఆయిల్ కూడా మోటోల్ వాళ్ళదే యూస్ చేస్తాడా. నేను టైం టు టైం సర్వీస్ చేయించిన, అంటే 5,000కి ఒక తప్ప నేను సర్వీస్ చేయించిన. అండ్ చైన్ కూడా అంతే, నేను సెంటర్ స్టాండ్ పెట్టేసి, ఇంకా ఆయిల్ ఉంటుంది కదా నార్మల్ మనకి ఇంజిన్ ఆయిల్, బండి రన్నింగ్లో పెట్టి ఆ ఇంజిన్ ఆయిల్ దాని మీద అలాగే ఒక 10 minutes రన్నింగ్లో పెట్టి ఆయిల్ ఇచ్చి పెడతా ఉండి, మొత్తం అదేమవుతుందంటే చైన్కి మొత్తం లూప్ అయ్యి ఆయిల్ ఆ కిందనే కారిపోతుంది అనమాట. అక్కడ ఒక 10-20 minutes వదిలేస్తే కిందనే కారిపోతుంది. నార్మల్గా మళ్ళీ నువ్వు లూప్ అని వేసుకో, ఏదైనా వేసుకో, బాగుంటుంది అదన్నమాట. నేను మెయింటెనెన్స్ చేసినది వచ్చి మైలేజ్లో, పికప్లో నాకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు. నేనైతే అంత నా డ్రైవింగ్ అయితే అంత ర్యాష్ ఉండదు. స్పీడ్ కూడా పైన 130 సంథింగ్ పైన, అండ్ 300 పైన. నలుగురు కూడా ఈ బండిలో అంటే నలుగురిని కూడా ఎక్కించుకొని తోలినా, నాకైతే ఏం తొందర లేదు. అదే నేను చెప్పేది ఏమంటే, మీరు ఒక్కరే తోలితే బండి కండిషన్ బాగుంటుంది. లేదు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇస్తాను, వీళ్ళు ఎక్కడో పోవాలంట అడుగుతారు, ఎలా ఫ్రెండ్స్ కాదనలేం కదా, అడుగుతారు. సో ఒక్కో విధంగా డ్రైవ్ చేస్తారు కాబట్టి అది మన క్లచ్ ప్లేట్, మెయిన్గా క్లచ్ ప్లేట్లో పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అండ్ చైన్ కూడా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చైన్ ఎప్పుడు పోతుందంటే, ఇది ఫస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఒక్కరే డ్రైవ్ చేసినప్పుడు చైన్ ఏం కాదు, నార్మల్గానే ఉంటుంది. ఎప్పుడైతే మనం ట్రిపుల్ రైడ్ చేస్తామో, మనం తోలితే బాగానే తోలుతాం. మన ఫ్రెండ్ ట్రిపుల్ రైడ్ వేసుకున్నాడు, మనం వెనుకున్నా మన ముందున్నా అది పక్కన పెట్టు, వాడు ఏం చేస్తాడంటే సడన్గా ఇసి పెడతాడు. 1వ గేర్లో కావచ్చు, 2వ గేర్లో కావచ్చు, సడన్గా ఇసి పెడతాడు. ఏడైనా టర్నింగ్ వచ్చినప్పుడు బెర్రం అంటే ఇనిషియల్ పికప్ అని కావాలా, వాడు ముగ్గురు ఉన్నారని అది మర్చిపోతాడు. వానికి ఇనిషియల్ పికప్ కావాలి కాబట్టి ఒకేసారి రైజ్ చేస్తాడు. అది ఇనిషియల్ పికప్ ఉంది కాబట్టి ఇది పోతుంది, కానీ చైన్ లైఫ్ ఉండాలి కదా, చైన్ లైఫ్ ఉండదు దానికి, అప్పటికే వెళ్ళిపోతుంది అది, అట్లా అనమాట. నేనైతే అలా అంత సాహసాలు ఏం చేసిన లేదు. ముగ్గురు ఉన్నప్పుడు కూడా నేను నార్మల్గానే 1వ గేర్ నుంచి అది గేర్ అడిగినప్పుడే నేను గేర్ ఇచ్చిన, అండ్ దానికి నేను ఎక్కువ కష్టం ఇచ్చినలా, అది నాకే ఎక్కువ కష్టం ఇచ్చినలా. ఇదన్నమాట. నాకు ప్రీవియస్గా చేపించిన ఒక రీసెంట్ సర్వీస్ ఉంది, 9,000 తిరిగిన, అండ్ తర్వాత ఇప్పుడు చేపించిన. ఇప్పుడు కూడా నాకు మైలేజ్లో డ్రాపే లేదు. ఇంకా బ్రేక్ ప్యాడ్స్, టైర్స్ ఇవంతా మనకి చేంజ్ చేపిస్తూనే ఉండాలి. నార్మల్ మెయింటెనెన్స్ అనేది నార్మల్గా ఉంటుంది. అదే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ టేక్ కేర్ అండ్ బాయ్.